హాయ్ అందరికీ. ఎటువంటి ఎసెన్స్ కానీ వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ లేకుండా బాదం పాలు ఎలా చేయాలో చెప్తాను. అది బయట దొరికే టేస్ట్ మాదిరే వస్తుంది. దానికోసం ముందు ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. దాంట్లో బాదం పప్పులు వేసుకోవాలి. నేను 50 గ్రామ్స్ దాకా వేసుకున్నాను 1 లీటర్ మిల్క్కి. అవి వేసుకొని ఉడికించుకోవాలి. మీరు లేదంటే ఓవర్ నైట్ దాకా సోక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా పీల్ ఈజీగా అయిపోతుంది. లేదంటే ఇన్స్టెంట్గా కావాలంటే ఇలా ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకునేయాలి. ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది ఉడికించాక. దీనికన్నిటికీ పీల్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బాదం పప్పులు వేసుకున్నాక ఒక 50 ml వరకు పచ్చిపాలే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే పలుకు తగులుతూ ఉంటుంది. అలాగే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 లీటర్ వరకు మిల్క్ వేసుకోండి. దాంట్లో కుంకుమ పువ్వు వేయండి. కుంకుమ పువ్వు లేని వాళ్ళు హ్యాపీగా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు మ్యాండేటరీ అనేది కాదు, ఓన్లీ కలర్ కోసమే కుంకుమ పువ్వు. టేస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. హ్యాపీగా ఇలాచీ పౌడర్ కూడా వాడుకోవచ్చు కుంకుమ పువ్వు లేని వాళ్ళు. ఇంకా లేదు మీకు కలర్ కావాలి కుంకుమ పువ్వు లేను అనుకున్న వాళ్ళు లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం అది. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా స్టిర్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంచుల్లో పేరుకుపోయినది కూడా మీరు నీట్గా తీసుకొని వేసుకుంటే ఆ మీగడంతా బాగుంటుంది తాగేదానికి. అలాగే దీంట్లో షుగర్ వేసుకోవాలి. నేను 50 గ్రామ్స్ దాకా షుగర్ వేసుకున్నాను. షుగర్ అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ కూడా. ఎక్కువ స్వీట్నెస్ యూస్ చేసుకునే వాళ్ళు 75 గ్రామ్స్ దాకా కూడా వేసుకోవచ్చు. నేను మైల్డ్ స్వీట్ పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువే వేశాను. ఇలా కలబెడుతూ పాలు అనేవి ఒక 1/4% తగ్గాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మరిగాక దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా వెన్నలాగా, ఆ పేస్ట్ బాదం పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్నాక మీరు కలర్ చూసారా చేంజ్ అవుతుంది లైట్గా. లేదు అనుకుంటే మీరు హ్యాపీగా ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక చుట్టూ కూడా స్టిచ్ చేయండి. మొత్తం చుట్టూదంతా చూసారా మిల్క్ అనేది ఎంత కలర్ చేంజ్ అయిందో. హ్యాపీగా ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా చక్కగా తాగుతారు కూడా. దీన్ని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది. కొంచెం తగ్గాయి కదా, బాగా మరిగాక ఒక గిన్నెలోకి తీసుకోండి. గిన్నెలోకి తీసుకున్నాక మీరు బాదం పప్పులు కట్ చేసి పెట్టుకోండి, యాడ్ చేసుకోవచ్చు. క్యాష్యూ యాడ్ చేసుకోవచ్చు, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదామే యాడ్ చేశాను. దీన్ని లిడ్తో క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకోండి. లేదంటే హాట్గా కూడా తాగొచ్చు, బాగుంటాయి. హాట్ బాదం మిల్క్ అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్లోకి తీసుకున్నాక మళ్ళీ బాదంతో డెకరేట్ చేసుకొని తాగొచ్చు హ్యాపీగా. నచ్చితే